రే ఆడ చూడు 2 ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికి ఇచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి గంత మంచి పోరి అనిపించిన అస్సలు పట్టించుకో. అసంటి పూరులకు నాలాంటి పూరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కల నేను ఐఏఎస్ అవటం, నా కల మా అమ్మ కల నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్నీ. ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మనకదేంది? మనదెప్పుడు యాక్షన్ బే. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకోవడమే. తను చూసి నవ్వుకున్నా, నా ఎదకు రెక్కలొచ్చి తను మాటలాడుకున్నా, నా సిగ్గులేమో కలిసి తను సైగ చేయకున్నా, నా మనసి జారిపడి తను కూడా వెళ్ళకున్నా, నా మాటలు తడబడి నన్ను తిరిగి చూడలా, నీ ప్రేమలో మునిగని తన మనసి తెలియలా, నీ మతులు తెలిపోయి తను చూపి దాచిన నా కలలు పెరిగిని, తను చేయి పట్టుకున్నా నీకు తడిపోయిని. తననలా చూస్తూ పసిపిల్లలా ఎగిరా, తననలా చూస్తే ఆడపిల్లై ఎగిరా, తననలా చూస్తూ పసిపిల్లలా ఎగిరా, తననలా చూస్తే ఆడపిల్లై ఎగిరా. కళ్ళతోనే మాటలాడినా, ఆశలన్నీ ఉసులాడినా, అంతు మీరి గంతులాడినా, అంతా నీ వల్లే. గుండెలో నా ఎన్నో దాచినా, అందాలని ఆరబోసినా, ఇంపాలని నీకే వచ్చినా, ఇవ్వని కలోనే దాచినా, గడియారముల్లై నీ వెనకే నడిచినా, గడి అయినా నిన్ను వీడి ఉండలేకపోయినా, మోసం చేసే మంత్రగాడి కోసము చూస్తున్నా. కోగిలి వక్కున్నా, వెంట నడవక్కున్నా, నీతోనే నేనంటూ ఆశ పెంచుకున్నా, ఏమీ తుచ్చుకున్నా, సర్దుకుంటూ ఉన్న ప్రేమంటే ఇంతేగా అర్థం చేసుకున్నా. కోగిలి వక్కున్నా, వెంట నడవక్కున్నా, నీతోనే నేనంటూ ఆశ పెంచుకున్నా, ఏమీ తుచ్చుకున్నా, సర్దుకుంటూ ఉన్న ప్రేమంటే ఇంతేగా అర్థం చేసుకున్నా. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవిందిరా. ఎందుకు నా జీవితం ఇట్లా నాశనం చేసిరు? ఇది అంతర్లుగా అమ్మ సరిగ్గా చదివి పాసప్పుడు శాత కాదు గాని మందు కావాలన్నా మందు. ఏ నోరుముయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు సెట్టే అవ్వదు, నేను ఇంతే. ఏంది ఈవిడ మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే
మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించటం, ఓడిపోతే అవమానించటం ఈ లోకానుకున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్. నమస్తే తమ్మి. నమస్తే చెల్లె. నమస్తే అక్క. హైదరాబాద్ నవాబ్ లెక్కున్నావనా? మీరందరూ మంచుకున్నారు కదా? ఆడబిడ్డలు క్షేమమేగా? ఎరా మల్లిగా, పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పిన ఏంది వస్తున్నాయి కదా? గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన ఎరా బాలా కొడుతుంటారు కదా? నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి. గట్లనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి. సమజైందా? ఏమ్మా ఈ ఇలాకలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి అబ్బా. మీ మనసులో ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏమున్నా సరే చేసేద్దాం. లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా. నువ్వు ఉన్న చోట సమస్యలు ఉంటాయా అన్నా? ఏమయ్యా మాట్లాడరా? ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. ఎవరితో నువ్వు? సార్, నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తలుచుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా. రే, ఏంది నీ కదా? నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం? లేదు సార్, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఆ? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రాల్ చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? ఏంటి ఉరుము చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డ మామా, సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మ లాంటోడివి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమైతుంది? విగ్గిపోతే ఏంది మా మాట్లాడుకుంటున్నావు? పాపన్ రాబాయ్ మాట్లాడుతున్నాడు కదరా, ఉండరాబాయ్ నువ్వు. ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి ట్యూషన్ చెప్పాలి. ఓ, నన్ను వదిలేండి. ఎక్కువ చేస్తున్నావు, సంపేస్తా బిడ్డ. ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు. ఇప్పుడు చూడడానికి ఇస్తా. సారీ సార్. పోండి. ఏమ్రా, ఒకసారి చెప్తే సమాజ్ కాదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూరే, ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినారా నీకు? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని. అయినా నీకు సమజైతలేదు. పెద్ద తోపుగాని వారా నువ్వు? నరుకుతా సాలే.